కనుక నువ్వు మా ఎదురు నుండి తొలగిపోమని, ఇది భక్తిహీనుల ఆలోచన. ఈ ఆలోచన నాలో నుండి తీసివేయండి ప్రభువా, ఈ ఆలోచన నాకు దూరం అయిపోలి. దేవుడు మన జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేశాడు, ఎన్నో మంచి పదార్థాలతో మన ఇంటిని నింపినా కూడా మన జీవితంలో సణుగు సంశయాలు అనేది మానలేదంటే ఇదొక మస్టు. ఈ మస్టును దేవుడు తీసివేయునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. కృతజ్ఞత లేని మనస్సు ఎన్నో మంచి పదార్థాలతో సాక్ష్యాలు చెప్పమంటే కట్టలు కట్టలుగా లేచి నిలబడుతూ ఉంటారు సాక్ష్యాలు చెప్పడానికి. అంటే మన జీవితంలో దేవుడు మంచి పదార్థాలతో నింపినట్లే కదా, దేవుడు మన జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేసినట్టే కదా. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప ద్వారానే అయినట్టు కదా. ఎన్నో మంచి పదార్థములతో, ఎన్నో మంచి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపినప్పటికీ కూడా వాళ్ళు సర్వశక్తి కలిగిన దేవుడు అంటారంటే, నీవు మాకు దూరం అయిపో, దేవుడు మాకేం చేశాడు, మాకేం చేస్తాడు దేవుడు అని దేవుని దూరం చేసుకుని ఈ భక్తిహీనత ఉంది కదండి, దీన్ని మనం తీసివేయాలి. ప్రియమైన వాళ్ళ సణుగులు, ఇశ్రాయేలు ప్రజల గుడారంలో సణుగులు. మందిరంలో అందరూ బాగానే ఉంటారు, కానీ మన గుడారాల్లో మనం ఎలా ఉన్నాం? సణుగులు, సంశయాలు. ఇదే భక్తిహీనత. భక్తిహీనుడు ఎప్పుడు సణుగుతూ ఉంటాడు. ప్రియులరా, 3 విషయాలు మనుషులు సణుగుతూ ఉంటారు. మొట్టమొదటిగా దేవుని నడిపింపు విషయంలో. ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చారని సణుగు సంశయాలు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం సణుగు సంశయాలకు చోటు ఇస్తున్నామా? మంచి పదార్థాలతో దేవుడు మనం తృప్తిపరిచాడు, దాంట్లో మనం సంతోషంగా ఉండాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడికి ఒక నాణ్యం, ఒక కాయిన్, ఒక సిల్వర్ కాయిన్ ఒకటి ఎక్కడో పాతి పెట్టాడంట. మేబీ ఇదొక రాజనగరం అనుకోండి. ఆ రాజనగరంలో ఆ మూల మీద ఎక్కడో ఒక సిల్వర్ కాయిన్ని, ఒక వెండి నాణ్యాన్ని ఆయన పాతి పెట్టాడంట. సరే, ఆ గేట్లో నుండి వస్తున్నాడు, రాజుగారు గుమ్మంలోనే ఉన్నాడు. వెళతా ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అని అడిగాడు. సార్, నేను ఆ బ్యాక్ సైడ్, ఈ ఆలయం బ్యాక్ సైడ్ వెనక తట్టున ఒక వెండి నాణ్యం, లేకపోతే ఒక సిల్వర్ కాయిన్ని నేను పాతి పెట్టాను బాబు, మొన్న ఒకరోజు దాన్ని తీసుకెళ్దామని వచ్చానంటే, ఆ వెండి నాణ్యాల కోసం నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరమేముందిలే, నేను ఇక్కడే ఉన్నాను కదా గుమ్మంలో, ఎన్ని సిల్వర్ కాయిన్స్ని నేను పాతి పెట్టావంటే ఒకటి అన్నాడంట. ఆ ఒకదానికోసం నువ్వు అంత దూరం ఎందుకు వెళ్తావులే, నేను నీకు ఒక 100 వెండి నాణ్యాలు ఇస్తానులే, పట్టుకెళ్ళమన్నాడంట. అయ్యగారండి, మీరంత గొప్పవాళ్ళండి, అసలు మీరంత గొప్పవాళ్ళండి, చాలా సంతోషం అండి, ఇవ్వండి ఆ 100 వెండి నాణ్యాలు నాకు ఇవ్వండి అని తీసుకుని అంటాడంట. అయ్యా, దాన్ని కూడా తీసుకెళ్తానండి. అర్థమైందండి? అది ఎందుకు ఊరికి వదిలేసేది, దాన్ని కూడా వెళ్ళి తెచ్చుకుంటానండి అన్నాడంట. ఒరే, నీకు 100 కాయిన్స్ ఇచ్చాను కదా, దీంతో నువ్వు సాటిస్ఫై అవ్వచ్చు కదా, తృప్తిగా వెళ్ళొచ్చు కదా, ఆ ఒకదానికోసం నువ్వు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు అంటే, దాన్ని ఎందుకు పోగొట్టుకోలేదు, దాన్ని కూడా నేను తెచ్చుకుంటాను అన్నాడంట. అని అంటే, సరే నీకు 100 చాలకపోతే 1000 కాయిన్స్ ఇస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తీసుకో, ఇదేమన్నా నీకు ఇబ్బంది, 1000 కాయిన్స్ తీసుకో, నీకు వెళ్ళి చాలా చల్లగా బయలుదేరమంటే ఆ 1000 నాణ్యాలు తీసుకొని, అయ్యా నీవేమనుకోకపోతే వెనక పాతి పెట్టినా ఆ ఒక నాణ్యం కూడా తీసుకో. ఒరే బాబు, 1000 వెండి నాణ్యాలు నీకు ఇచ్చాను, ఇంకా నీకు తృప్తి లేదా, నీకు సంతోషం లేదా? రాజుగా నేనే దిగి వచ్చి నీకు ఇన్ని ఇచ్చాను కదా, సంతృప్తిగా సంతోషంగా వెళ్ళొచ్చు కదా అని అంటే, లేదయ్యా ఆ నాణ్యం కూడా నేను పోయి తెచ్చుకుంటాను అన్నాడంట. సర్లే కానీ ఎందుకు ఈ కష్టాలన్నీ కూడా, ఇదిగో ఇటువైపున ఎక్కడ నీకు ఒక 10 ఎకరాల స్థలం రాస్తానులే, సంతోషంగా బతుకుమన్నాడంట. ఈయన అంటాడంట, ఇటువైపును కాకుండా అటువైపు ఇవ్వండి అన్నాడట. ఎందుకంటే అక్కడ నా వెండి నాణ్యం దాచానని. కొంతమంది జీవితాల్లో ఎన్ని మంచి పదార్థాలు దేవుడు వాళ్ళకి ఇచ్చిందని, ఎన్ని మేలులు చేసిన, రాజు చేసినట్లు ఎన్ని మహోపకారాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు చేసినప్పటికీ కూడా తృప్తి చెందకపోగా భక్తిహీనత ఏంటంటే ఎప్పుడు సణుగులు, సంశయాలు. దేవుడు మనల్ని నడిపించే మార్గాలు సంతోషంగా సాగిపోవాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా.
ఎందుకు ఇలా అని అడిగే అర్హత మనకు లేదు. దేవుడు వాళ్ళ ఐగుప్తు నుండి వెలుపటికి తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాల వైపు చూడలేదండి. కొంచెం ఆలస్యం అయ్యేసరికి, ఓ చిన్న సమస్య వచ్చి పడేసరికి వెంటనే వాళ్ళు ఏమని మాట్లాడడం ప్రారంభం, ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చారా, మమ్మల్ని సమాధి చేయడానికి అన్నారు. వెంటనే దేవుడు వాళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలపై నడిపిస్తే వెంటనే పాట పాడారు. ప్రైజ్ లార్డ్. ఎర్ర సముద్రము యాజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే బహుక్షేమముగా. ఆ జలములలోనే దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపించినా దాంట్లో మనం సంతోషంగా సాగిపోవాలి. దేవుడు ఎన్నో మంచి పదార్థాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు చేశారు, కానీ క్షణంలోనే బయటపడిపోతారు కొంతమంది. చిన్న చిన్న విషయాలు కొంతమంది బయటపడిపోతారు. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయం ఎక్కడుంటుందో అక్కడ సణుగు ఉండదు. ఆమెను చెప్పడం గట్టిగా. కృతజ్ఞత ఎవరికైతే ఉండదో వాళ్ళు సణుగుతారు. ఇశ్రాయేలు ప్రజలు గుడారాల్లో వెళ్ళి చూస్తే సణుగులు, సంశయాలు. ఇది దేవుని నడిపింపుకి, దేవుని మార్గానికి, దేవుడు నడిపిస్తున్న మార్గాలు, దేవుని నడిపింపునే వాళ్ళు వ్యతిరేకించారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారు. దైవ సేవకులకి వ్యతిరేకంగా వాళ్ళు సణుగుడం ప్రారంభించారు. నీవేనా మమ్మల్ని ఏలబడి చేయాల్సిన వాడు? అసలు మీరేనా సేవ చేయాల్సింది? మేము సేవకులం కాదా? మీరేనా పరిపాలించాల్సింది? మేము పరిపాలించకూడదా అని మోషే అహరోనుల మీద వాళ్ళు సణుగుతుంటే, ఆ సణుగులకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని, ఆ సణుగులకి చెక్ పెట్టాలని దేవుడు సరే అందరూ ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి మందసం దగ్గరికి ప్రత్యక్ష గుడారంలో తీసుకొచ్చి పెట్టమని ప్రభు చెప్తే, ప్రతి వాళ్ళు వాళ్ళ గోత్రం చెప్పున ఒక కర్ర మీద వాళ్ళ పేరు రాసి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు అహరోను కర్ర చిగురించి పుష్పించి బాదాము పండ్ల గలదిగా మార్చబడింది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టి గట్టిగా. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో నీళ్లు లేదు, వేరు లేదు, నీళ్లు లేదండి. సరే, ఒకవేళ మొక్క అది చిగురించడానికి, పుష్పించడానికి, అది ఫలము గలదిగా మార్చబడడానికి కొంత సమయం అవసరం లేదు. కొంతమంది మన మీద సణుగుతున్నారంటే మనం గుర్తించాలి, దేవుడు మనల్ని తప్పక చిగురింప చేస్తాడు, మనల్ని పుష్పింప చేస్తాడు, మనల్ని ఫలభరితంగా ప్రభు మార్చబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టి.